ఓ హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బిగ్ బాస్ నామినేషన్ దగ్గరికి వచ్చేస్తే ఈ నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగిందని నేను చెప్పను. కొంచెం బోరింగ్ గానే అనిపించింది నాకు. స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ఆడించాడు బిగ్ బాస్ అందరి చేత. అలా 4 లీడర్స్ ఎంపిక చేశాడు. ఒకటి భరణి, తనుజ, సుమన్ అండ్ మన సోల్జర్ పవన్ కళ్యాణ్ అనమాట. ఆ ఫస్ట్ తనుజ సుమన్ ఎంచుకుంది అనమాట. ఆ తర్వాత 4 టీమ్స్ గా విడిపారు. టీమ్ ఎల్లో, టీమ్ బ్లూ, టీమ్ గ్రీన్, టీమ్ రెడ్ అనమాట. అందులో టీమ్ ఎల్లో ఏమొచ్చి రీతు నామినేట్ చేసింది. మళ్ళీ టీమ్ గ్రీన్ ఏమొచ్చి ఫ్లోర్ నామినేట్ చేసింది. మళ్ళీ టీమ్ ఎల్ఏకి ఛాన్స్ వస్తే సంద్ర నామినేట్ చేశారు. ఈ సంద్ర నామినేట్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. వచ్చిందా రాని భాషతో అలాగా సాగుతూనే ఉందన్నమాట ఈ నామినేషన్. మళ్ళీ రీటూకే ఛాన్స్ వచ్చింది. శ్రీజ నామినేట్ చేసింది. శ్రీజ నీకు దన్నం, అలాగే నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రియా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ నువ్వు వెళ్ళిపోతావు ఆశిస్తున్నావు. ఇంకా టీమ్ ఎల్లోకి మళ్ళీ ఛాన్స్ వస్తే హరీష్ నామినేట్ చేస్తే హరీష్ కి తనుజకి పెద్ద గొడవ అయిపోయింది. అత్త దొత్త అని చెప్పి చాలా పెద్ద గొడవ అయిపోయింది. హరీష్ కొంచెం నవ్వు జీవితంలో కావాలంటే టాబ్లెట్స్ ఉంటాయి బయట, నవ్వుకునే టాబ్లెట్స్ అంతే ఇస్తారండి. నాకు నవ్వు రావట్లేదు, నా సైకోమాకము, నేను జీవితాంతం అలాగే ఉంటాను, నాకు కొంచెం టాబ్లెట్స్ అవ్వమంటే నవ్వే టాబ్లెట్స్ ఉంటాయి. లేకపోతే బ్రహ్మానంద గారి దగ్గరికి వెళ్ళు, మంచి మూక్ వేపిస్తారు. నవ్వరా బాబు. ఇంకా నెక్స్ట్ టీమ్ గ్రీన్ కూడా దివ్య నామినేట్ చేసింది. అసలు ఈ నామినేషన్ ఎపిసోడ్ అయిపోయింది, నామినేషన్స్ అయిపోయాయి అనమాట. కానీ బిగ్ బాస్ ఏముంచి ఎవరైతే నామినేషన్ అయ్యారో వాళ్ళ మెల్లో నామినేటెడ్ ట్యాక్స్ ఉంటాయి, వాళ్ళని తీయొద్దని చెప్పాడు. ఇంకేంటి ఇష్టపడతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం అసలు ఏంటవుద్ది ఏంటని. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.